ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో తొలి విడత 2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో 6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్ బకాయిలు కూడా పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన 4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ధాన్యం కొనుగోలు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ నెంబర్ 1 అని కేంద్రం చెప్పిందన్నారు. మద్దతు ధర కోసం 16,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరతోనే కొనుగోలు చేస్తామన్నారు. యాసంగిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేశామన్నారు. కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని చెప్పిందన్నారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొంటామన్నారు మంత్రి. ధాన్యం కొనుగోలులో హమాలీల కొరత ఉందన్నారు ఉత్తమ్. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు 3 రోజుల పోలీస్ కస్టడీ గడువు ముగిసింది. విచారణ అనంతరం పోలీసులు ఆయనను మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి సోషల్ మీడియాలో చాటింగ్లకు సంబంధించిన కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడిని చల్లపల్లి జైలుకు తరలించనున్నారు. 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే సూచన ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాల అవకాశం ఉందని, రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. జూన్ మొదటి వారంలో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం కానుంది. జూన్ 4 లేదా 5 తేదీలలో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ప్రజలకు మండుటెండల నుండి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదు. కేరళకు వచ్చిన 2-3 రోజుల తర్వాత ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ మార్పుపై వీరిద్దరూ చర్చలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై కూడా సిద్ధు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు. తన కుమారుడు యతీంద్రకు కీలక మంత్రి పదవి ఇవ్వాలని ఆయన హైకమాండ్ ను కోరారు. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు సడలించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రతిపాదనలపై తానేం సంతృప్తిగా లేనని చెప్పారు. వ్యూహాత్మక హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలాల్లో భాగమని ఆయన అన్నారు. దీనిపై ఏ ఒక్క దేశానికి నియంత్రణ ఉండకూడదని, అది అందరికీ అందుబాటులో ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్లోని సైదా, టైర్ నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ భీకర దాడుల్లో ఒకే భవనంలో పలువురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. హెజ్బుల్లా డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేసింది. సరిహద్దు బఫర్ జోన్ దాటి ముందుకు వెళ్తున్నామని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3న రాత్రి జరిగే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా ఖరారు చేశారు. సినిమా విడుదలైన మొదటి వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించారు. రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిగ్మా సినిమా విడుదల తేదీ ఖరారైంది. సందీప్ కిషన్, ఫరీ అబ్దుల్లా నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా జూలై 31న విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.